మన ఇద్దరం కాసేపు మాట్లాడుకుందామా? మీ నాన్న పేరేంటి? రాజు. మీ నాన్న పేరు రాజు కాదుగా నాన్న, మీ నాన్న పేరు పైడి రాజు కదా. కాదది. పైడి రాజు ఎవరో తెలుసా? మీ నాన్న అంటే డాడీ. మెమ్ముంది కదా మమ్మీ, రాజేశ్వరి. రాజేశ్వరి మీ మమ్మీకి పైడి రాజు మీ డాడీ తాళిబొట్టు కట్టాడు. అందరిలో మీ మమ్మీని పెళ్లి చేసుకున్నాడు. మీ మమ్మీని పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు పుట్టావు, మీ సిస్టర్ పుట్టింది. నువ్వేమనుకుంటున్నావు? సునీత లేదా? సునీత పెద్దమ్మ. అలా పెద్దపురం నుంచి వెళ్ళి అలా మొద్దలని ఆర్లని బక్కలని తెచ్చిర్రు. రాత్రి 12కి వచ్చిర్రు. వచ్చి తలుపులు గుద్దిరు, కత్తులు వచ్చి మళ్ళా మా నాన్నని ఈపులో గుద్దిర్రు. మా అక్కని ఎంటికలు పట్టి పైనకి లేపారు. నన్ను ఈపులో గుద్దిర్రు. మా అమ్మమ్మ మా మామ మీద కత్తులు చీరిర్రు, కొట్టిర్రు. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి. కథ మీరు విన్నారు, డైరెక్ట్ గా మీరే స్టార్ట్ చేయొచ్చు. సార్ ఎందుకంటే నేను ఏం చెప్పాలో అన్ని చెప్పా, ఏం అడగాలో అన్ని అడిగా అని నేను అనుకుంటున్నా. సార్ మీ సహాయమే. రాజు గారు, ఎందుకంటే దీనికి ఎంత కాదనుకున్నా కూడా మీ యొక్క పాత్ర చాలా పెద్దదిగా భావించడం జరిగింది. ఈరోజు మీరు తప్పు ఒప్పుకుని నేను 7 సంవత్సరాల పాటు ఏదైతే జరిగిందో అదంతా వెనక్కి పెట్టేసేయండి సార్, క్షమించండి అనేటటువంటి మాట అన్నా కూడా ఇక్కడ మీ పాత్ర చాలా కీలకమైంది. ఇందాకటి నుంచి ఈ ఇద్దరు స్త్రీల గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పేటటువంటి బాధలు వింటున్నప్పుడు ఒక అంశం అయితే మాత్రం మనకు కీలకంగా అనిపించింది. ఏంటంటే కనుక నమ్మకం కలిగించటంలో మీరు ఛాంపియన్. అంటే ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే కనుక ఆ అమ్మాయి నాకేమో వద్దు, రాజే కావాలని అంటే ఈవిడ అన్నీ అనిపించింది, అన్ని బాధలు అనిపించింది, కష్టాలు అనిపించింది, పిల్లలు బాధపడ్డారు, పిల్లలు హాస్టల్లోకి వెళ్ళలేదు, తినడానికి తినలేదు, దిక్కులేదు, అనుమానం, అవమానం అన్నీ చూసింది. అయినా కానీ మొత్తం స్టోరీ అంతా చెప్పి ఫైనల్గా రాజుగారే కావాలండి. అంటే నమ్మకం కలిగించడంలో బహుశా మీరు ఛాంపియన్ ఏమో అని అనిపిస్తుంది. మీరు ఇందాకటి నుంచి అంటున్నారు తప్పు జరిగిపోయింది సరే వెనక్కి పెట్టేసండి. ఇది తప్పు 7 రోజులు కాదు, 7 గంటలు కాదు, 7 నెలలు కాదు, 7 సంవత్సరాలు. ఒక మనిషి 7 సంవత్సరాల పాటు తప్పు చేసిన తర్వాత ఈరోజు ఆ తప్పు వెనక్కి పెట్టేసేయండి, నన్ను నమ్మండి, నా భార్యతోనే ఉంటాను అంటే కనుక అది నిజంగా అంత నమ్మశక్యంగా అనిపించట్లేదు. అది నిజంగా మనసులోంచి వచ్చేటటువంటి మాట అనేటటువంటి ప్రశ్న నా మనసులో వస్తుంది. ఈరోజు చాలా ఎపిసోడ్స్ బతుకు జట్కా బండి మీద చూసిన తర్వాత నిజంగా పిచ్చి వాళ్ళు అయినటువంటి 2 పిల్లల్ని మేము చూసామండి. ఇక్కడ జశ్వంత్ని చూస్తే కనుక బహుశా దానికి ఒక సైకాట్రిస్ట్ అక్కర్లేదండి. ఆ అబ్బాయి మాట్లాడేటటువంటి విధానం, వయసుకు మించినటువంటి మాటలు, ఏడ్చేటటువంటి పద్ధతి, ఎవరు ఏం ట్రైనింగ్ చేసి ఆ అబ్బాయిని ఒక పావు కింద వాడుకుని ఎవరు కాపాడుకుంటున్నారు అనేటటువంటి అంశాన్ని పక్కన పెడితే కనుక నిజంగా పిల్లల్ని పిచ్చివాళ్ళు చేశారు. అంటే ఈరోజు ఆ పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో నేను చెప్తా. తండ్రి ఎవడో తెలియదు, ఆ తండ్రి ఎక్కడున్నాడో తెలీదు, ఈ తండ్రి అనుకునేటటువంటిది ఈ తండ్రేనా అనుకునేటటువంటి ప్రశ్న, కన్ఫ్యూజన్, అయోమయం. అయితే ఇక్కడ నెక్స్ట్ ఇన్ స్టేజ్ ఎవరంటే సార్ సునీత గారు. అంటే ఇందాక నువ్వు చెప్పేటటువంటి సీక్వెన్స్ ఆఫ్ ఏదైతే మొత్తం అంతా చెప్పావో కొద్దిగా నాకు విచిత్రం అనిపించింది. బహుశా ఇంత క్రూరంగా వ్యవహరించినటువంటి వ్యక్తి 1-2 సంవత్సరాలు కాదు, 7 సంవత్సరాల పాటు నిన్ను హింస పెట్టి మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా హింస పెట్టినటువంటి ఒక భర్తని మళ్ళీ నాకు భర్త కావాలి అని ఒక ఆడది కోరుకుంటుంది అంటే కనుక అది పిచ్చి అనుకోవాలో లేకపోతే పిచ్చి నమ్మకం అనుకోవాలో అది వెర్రి అనుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. దీనికి మించినటువంటి ఒక ఎమోషన్ నువ్వు రానున్న రోజుల్లో అనుభవించబోతున్నావు అనేటటువంటిది నేను ఒక మాట చెప్తా. అన్ని ఎమోషన్స్ అనుభవించావు, రానున్న రోజుల్లో నువ్వు అనుభవించే ఎమోషన్ ఏంటో తెలుసా? భయం. సార్ మళ్ళీ అట్లా ఒట్టేసిన అతనైతే మరి ఈవిడితో ఎటువంటి సంబంధం పెట్టుకోను, అది కూడా చెప్పాడు, ఈవిడ ఇంట్లో నుంచి పంపించేస్తాను, ఇక ముందు నేను అలాంటి పొరపాట్లు చేయను, చేస్తే మాత్రం మరి నాకు నువ్వు తగిన చర్య తీసుకోవచ్చు అని చెప్పేసి ఆవిడతో అని
వాళ్ళిద్దరు ఒకే ఇంట్లో ఉండేటట్టు చూసి మళ్ళీ 6 నెలల తర్వాత మన దగ్గరకు వచ్చినప్పుడే మనం ఆయన ఏమన్నా నమ్మచ్చు. ఆ 1 సంవత్సరం తర్వాత ఆ అమ్మాయి ఆ కంప్లైంట్ లాంటిది విత్డ్రా చేసుకోమని చెప్పాలి, అంతే తప్ప ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఆ అమ్మాయికి మీ పరిస్థితి చూసి, ఈ అమ్మాయి పరిస్థితి చూసి మాత్రం ఆ అమ్మాయికి అమ్మ నువ్వు మీ ఆయనతో కలిసి ప్రతి కేసులో మనం చెప్తాం కదా సార్, నువ్వు కలిసి ఉండాలంటే మీ అత్తగారు మామగారి మీద కేసులు వేయకమ్మా, వాళ్ళకి ముందు కంప్లైంట్ విత్డ్రా. ఈ కేసులో మాత్రం అస్సలు చెప్పమ్మా, అస్సలు చెప్ప. కాదు మేడం, నేను బేసిక్ ఏం తెలుసుకోవాలంటే తను రాజు ఎవరో పెళ్ళం, 2 బిడ్డల తల్లి, నా దగ్గర పర్మనెంట్గా ఎలా ఉంటుంది అనుకుంటాడు మేడం. కాదు ఇంత అన్నారా, ఇంత జరిగిందా? ఈ పిల్లాడితో ఎంత తెలుగుగా మాట్లాడిందంటే 4 లక్షలు తీసుకున్నాడు రాజు మా దగ్గర అంట. ఆమె ఉంది 4 లక్షలు మా తీసుకున్నాడు. ఇందాకేమో నాకు రాజే కావాలి, ఇప్పుడు ఈడు కూడా 4 లక్షలు తీసుకున్నాడు. ముందు డాడీ పోయింది, మరి రాజు అనేసాడు. ఈడు దిద్దుకునే ప్రయత్నం చేస్తాడా లేదా నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నా. తప్పు చేశాను, ఈ తప్పు చేయను, దిద్దుకుంటా నా భార్య అన్నాడు. ఆ పిల్లతోనే చెప్పించిందని కోర్టులో. హెచ్చరిస్తున్నా ఏ పిల్ల అయితే చెప్పిందో మమ్మల్ని అందని అదే పిల్లతో చెప్పించింది అనుకో, రాజు వచ్చి నన్ను పట్టుకొని ముద్దు అని ఆ పిల్లతో చెప్పించింది అనుకో, నువ్వు నాశనం అయిపోతావు. ఈ పిల్లతో ఈ పిల్లాడితో అన్ని చెప్పించిన ఆడది రేపు తన కూతురుతో చెప్పిస్తే నీ బతికేటో నువ్వు క్వశ్చన్ చేసుకో, నువ్వు ఆత్మహత్య చేసుకుంటావు. ఇకరైనా మారు, నేను చెప్పేసి అలా అది. ఇప్పటికైనా నీకు దేవతాడ భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు. మరొకసారి మనస్ఫూర్తిగా ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకో. ఈ 2 నిమిషాల్లో డబ్బులు ఇచ్చిందా తిరిగి ఇచ్చేస్తానండి, నాకు ఇవ్వలేదు అంటావా? ఇవ్వలేదంటే ఆమె చూపించుకో, నిజంగా నాకు ఇవ్వలేదండి అడిగితే ఎంతమంది ఇస్తాను అంటావా? ఏదో నిర్ణయం. డబ్బులు ఏం తీసుకోలేదు సార్. ఏమి తీసుకోవాలా? ఏనానా తీసుకుపోయినాం సార్, నేను తీసుకుపోయినా, డబ్బులు తీసుకుపోయినా. హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఆయన ఖర్చు పెట్టావా? నేను తీసుకపోతే అన్ని ఖర్చు పెట్టాడు ఆయనే ఖర్చు పెట్టాడు. 2 తులాల బంగారం వేసిన సార్, 12 తులాల పట్టగొలుసులు చేయించిన. నువ్వే చేయించావు? నేనే చేయించిన సార్. నీ డబ్బులే? నా డబ్బులే. ఆమె 4 లక్షలు తేలే. ఆమె 20,000 25,000 తెచ్చింది సార్. 25,000 తెస్తే అవి మా ఖర్చులకే అయిపోయినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు. ఆడున్న డబ్బులన్నీ నీకు వచ్చాయి హైదరాబాద్ లో ఉన్నప్పుడల్లా? ఆమె 25,000 తెచ్చినే కాదు. 25,000 కాకుండా మిగతా నీవే? మాయే సార్. 4 లక్షలు లేవు సార్. మరి పిల్లాడు చెప్పాడు 4 లక్షలని? లేదు సార్. అప్పుడు పిల్లాడు ఎంత ఉన్నాడు సార్, ఇంత చిన్నాడు. చెప్పిన మాటలు కాదు సార్, తీసుకుపోయినా సార్. నీకెక్కడ 4 లక్షలు అంటే ఇంట్లో ఏది ఉంచొద్దు, నువ్వు ఫోటోలైనా పైసలైనా ఇవ్వైనా గానీ, నా కమ్మలైనా ఇవ్వైనా గానీ తీసుకెళ్ళిరా అని అన్నాడు మేడం. మీ ఆయన 1.5 నుంచి వదిలేదు. ఎన్ని బీడీలు అది కడితే 4 లక్షలు వస్తాయమ్మా? ఒక్కసారి నువ్వు ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. డబ్బుగా నష్టపో, మనిషిగా నీకు మంచి స్థానం వచ్చింది. 70,000 ఇస్తా సార్. నువ్వు పనులేదేం లేదు సార్. అది కూర్చో, నువ్వు కూర్చో. అమ్మా తను ఇవ్వలేనన్నాడు. తను ఏమన్నాడంటే 1,25,000 ఇస్తా, 2-3 ఏళ్ల పాటు నెలకి 2,000 చొప్పున ఫుడ్కి గిడ్డికి రెంట్కి ఇస్తాను, తేడా 2 తీసుకోమన్నా ఇస్తాను. నువ్వు నా దగ్గరికి రాకు, సామాన్ తీసుకెళ్ళి ఆ రూమ్ చూసి బాధ్యత నీది. ఇతని బాధ్యత అడుగుతామా? ఇతని బాధ్యత లేదు. నా దగ్గరికి రావద్దు సార్. నీ రాడు, రమ్మని రాదు. అతని బాధ్యత ఉంది, అతని బాధ్యత ఏమి లేదు. నాకెంత తెలుసు సార్, రోజు రెచ్చగొట్టండి తెలుసు. వాళ్ళమ్మ అంటే ప్రేమ, నేనంటే ఇష్టం లేదు. బట్టలను తీయడం, విసగొట్టడం అన్ని తీసి నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అని అంటున్నాడు.
అంటే ఏమైనా దొంగచాటుగా వేరే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడా? అంటున్నాడు, అదే జరగాలనుకుంటున్నాడు. ఎన్నాళ్ళైందమ్మా మీ పెళ్ళయ్యి? 7 నెలలైంది. అంతే 7 నెలలు, అంతే 7 నెలలే. వాళ్ళ అమ్మ చెప్తుంది, నువ్వు వద్దు, నేను ఇంకా అమ్మని తెచ్చిపెట్టుకుంటా. ఆమె రుద్ది పెట్టి తినబెట్టి చేసి అని అంటుంది వాళ్ళ అమ్మ. నీతో ఆ, నీతో మరి నీతో కాపురం చేశాడు కదా, అన్ని చేసినారు సార్. తాళిబొట్టు కట్టాడు కదా, కట్టినారు సార్. మరి తాళిబొట్టు కడితే నువ్వు భార్యవే కదా నాన్న. గుండెలలో పెట్టుకోవడానికి ఒక్క ప్రాణం ఎవరికైనా పిల్లని ఇసబట్టి పోతే ఎవరికైనా విసించుకుంటారు. మరి నీకేం తెలియదని చెప్తాడేంటి? నాకు ఎందుకు తెలియదు సార్, అన్నీ నాకు తెలుసు. వాళ్ళ అమ్మాయి, వాళ్ళ కుటుంబం అన్నీ నాకు తెలుసు. అన్ని తెలుసు, అందరిని గుర్తుపడతావు. అన్ని గుర్తుపడతా. మరి ఏమంటాడంటే ప్రసాదు, నువ్వు గుర్తుపట్టవంటగా మనుషుల్ని, ఇప్పుడేమో మామయ్య అంటావంట, మళ్ళీ కషేబాగ్ వస్తే తాతయ్య అంటావంట, నిజమేనా? అది నిజంగా సార్, అబద్ధం. అన్ని అబద్ధాలు. పుట్టించాడు, అన్ని పుట్టించినాడు, అన్ని అబద్ధాలే. అలాగే నీ పెళ్ళాం కూడా పిచ్చిది అని ఎవరు చెప్తే నమ్మేశావు. పిచ్చిది కదా సార్, అది బ్రెయిన్ ఆ పాపకి ఎదగలేదు. అవునా? అమ్మా నేను మాట్లాడుతానమ్మా. అమ్మా లక్ష్మి నన్ను చూడు. లక్ష్మి అటు అనకుండా మరి నీ బావతో మాట్లాడాలిగమ్మా, అవునా? ఏడు బావ ఇడు ఆగు ఊరికే వరదల నిన్ను. అమ్మా బాగున్నాను, మాట్లాడి అమ్మా. నేను ఊరికే వద్దను. నేను పిచ్చిదాని అనుకుంటున్నా, ఎర్రదాని అనుకుంటున్నా రాను. ప్రసాద్ ఇలా ఎందుకు మాట్లాడింది తెలుసా నీ భార్య? నువ్వు మోసం చేస్తున్నావని కోపంతో. సరే ఓకే, మనం మాట్లాడుకుందాం. ఈ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకున్నావు, నీ భార్య. నీకు నీకు వచ్చిన నష్టం ఏంటి ఒకసారి చెప్పున్నా నాకు, నేను ఉడితో బిడ్డ. ఇంట్లో పప్పుకు వేశారు, ఇంట్లో ఆ రైస్ కుక్కర్ విజిల్ లేచిపోయింది సార్. లేచిపోతానే ఈమె ఆఫ్ చేస్తే అది ఆవిరి అనేది వెళ్ళిపోతుంది. అట్లా ఆఫ్ చేయకుండా ఈమె గుడ్డ తీసుకుపోయి ఇట్లా పెట్టింది. ఇట్లా పెడతాను ఇదంతా చేయకాలింది. అదొక తప్పు సార్. అంటే అది తెలియదు, ఆ పాప తెలియదు. ఇంట్లో అన్నం పెట్టేసి పడుకుంటే అట్లే అయిపోయా. ఎవరైనా ఇంట్లో బంధువులు వచ్చానంటే బాత్రూమ్ పోయి గీతలు గీసుకోవడం, లేకపోతే పైన ఉండడం, కొద్ది ఏదో మనసులో కొనుక్కోవడం, అట్లా చేస్తుంది. ఒకసారి తలనొప్పి గిలినొప్పి అంటే హాస్పిటల్కి తీసుకున్నాం. హాస్పిటల్కి తీసుకుపోతే అక్కడ చూపించాం సార్. చెప్తే ఇట్లా బ్రెయిన్ పెరగలే పాపకి అని చెప్పారు. చెప్పి 1 నెల ట్యాబ్లెట్ ఇచ్చారు. 1 నెల రోజులు మీరు కలిసొద్దు, ట్యాబ్లెట్ వాడాలంటే అక్కడ ఇచ్చిపెట్టారు. ఇప్పుడు నవంబర్లో అది వాడే కూడా ఏం ఉపయోగం అంతేంది. వాళ్ళు మా విషయం చెప్పలేదు. డబ్బులు 100 రూపాయలు ఇచ్చినా ఆ పాప అంతే. పడుకుంటే ఒంటి మీద పగులు కూడా, పడుకుంటే ఒంటి మీద గుడ్డలు ఉన్నాయనేది కూడా గాలిపోతుందే పట్టించుకోదు సార్. కొన్ని విషయాలు ఆ బాబుకి తెలియవు సార్. భర్త ఇట్లా ఉండాలి, ఇలా చేసుకోవాలి, ఇట్లా మనం బాగా ఉండాలి అనేది తెలియదు. నేను హాస్పిటల్లో చూసిన తర్వాత ఆ మధ్య మనిషి ఏమన్నా ఇట్లా జరిగిందన్నా, నాకు డాక్టర్ ఇట్లా చెప్పాడు అంటే దాని ట్యాబ్లెట్లు వాడని దొరికి చూసామన్నా మళ్ళీ మాట్లాడదామని చెప్తే ఆమె వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి అదని చెప్పాడు. వాళ్ళ అమ్మ ఏమనింది, జట్కా బండి చెప్తా, లేకపోతే నాకు 9 లక్షలు లెక్క కట్టాలా, వాళ్ళను అది ఇదే నువ్వు రావాలా అని మా అమ్మ మీద, నా మీద, మా అక్కల మీద, మా బావ మీద కేసు పెట్టారు. అంటే నువ్వు చెప్పిన ప్రకారం ఏంటంటే ఆ అమ్మాయికి గుర్తు జ్ఞాపశక్తి తక్కువ సార్. శక్తి. నువ్వు అంతకుముందు అన్నావంట కదా, ఆ అమ్మాయిని ఎవరు చూపిస్తే ఇప్పుడేమో మామ అని తర్వాత తాత ఆడుతున్నావంట కదా. అవును సార్. ఏమంట ఫస్ట్ ఏమంటుంది అమ్మాయి అంటది, ముందు ఏమేమి చెప్తుంది, ఏమంటది? ఎవరు అంటే తాత. సార్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు 2 ఉన్నాయమ్మా. ఒకటి ఏంటంటే మానసిక ఎదుగుదల, బుద్ధి మాందల్యం అంటారు. రెండోది ఏంటంటే మానసిక సమస్య, దాన్నే తరచు మనం పిచ్చి అని మాట్లాడుతూ ఉంటాం. ఈ రెండిట్లో మనం దేనికి మార్కులు వేసామంటే
బుద్ధిమాందల్యం అంటే కొద్దిగా తెలివితేటల పరంగా కొద్దిగా వెనకబడి ఉంది, వయసు నిమిత్తం తెలివితేటలు ఆ స్థాయిలో పెరగలేదు అనేటటువంటిది అంశం ఇక్కడ. సో ఆ విధంగా చూసుకుంటే మళ్ళీ దాన్ని 3 విభాగాలకి విభజించుకుంటారు. సైన్స్ లో 3 విభాగాలకి, మైల్డ్, మోడరేట్, సివియర్. అంటే తక్కువగా ఉందా, మధ్యాంతరంగా ఉందా, చాలా విపరీతంగా ఉందని. సో ఈ అమ్మాయికి ఇచ్చేటటువంటిది ఏంటంటే ఒక డాక్టర్ గా నేను గానీ మైల్డ్ అంటాం. ఇలాంటి వాళ్ళు మన సమాజంలో తక్కువ. బుద్ధి మాందల్యం ఏదైతే మెంటల్ రిటార్డేషన్ అంటారో దాంట్లో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే మీ అమ్మాయి మీ ఇంటి పరిస్థితులకి మీ పరిసరాలకి అలవాటు పడింది. ఆ అమ్మాయి ఈ పెన్ను తీసి ఇలా పెట్టింది అనుకోండి, స్లోగా పెడతారు. అంటే పెట్టిందా లేదా అనేది మీ అంశం. స్లోగా పెట్టడం అనేటటువంటిది మీ అందరికి అలవాటు అయిపోయింది. వీళ్ళ ఇంట్లోకి వెళ్ళబడేటప్పటికి ఏంటంటే వీళ్ళు బహుశా ఏంటంటే మానసిక ఎదుగుదల అన్నది ఏదైతే మైల్డ్ గా ఉందో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేటప్పటికి అది వాళ్ళకి కనిపించే పద్ధతి చాలా సివియర్ గా కనిపిస్తూ ఉంటుంది, తీవ్రకరంగా కనిపిస్తూ ఉంటుంది. ఇందులో 5 అంశాలమ్మా. మీ అమ్మాయిలో లోపాలు చెప్తాను. 1, ఆలోచన శైలి స్లోగా ఉంటుంది, సమాజంలో వ్యవహరించేటటువంటి శైలి, చదువు వెనకబడి ఉంటారు, వ్యవహారం పద్ధతి ఇలాంటి కొన్ని వెనకబడి ఉంటారు. 5వది ఏంటంటే మాట్లాడేటటువంటి తీరు. ఇటువంటి ప్రాబ్లం ఉండేటటువంటి పిల్లలు ఏంటంటే పని చేయరా అంటే కనుక చేస్తారు, స్లోగా చేస్తారు. 2-3 పనులు ఒకేసారి చెప్పారనుకోండి, అందులో మొదటిది జరుగుతుంది, మిగతా 2 జరగదు. ఇప్పుడు పెద్ద ఆవిడ వాళ్ళ అమ్మ వచ్చి చెప్తారు, లేదంటే ఇతను వచ్చి చెప్తాడు, లేదంటే ఈ అమ్మాయికి తోటికోళ్ళు ఉంది ఆ అమ్మాయి వచ్చి చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. నేర్చుకునేటటువంటి ఆలోచన శైలి ఉండాలి. ఇక్కడ మీరందరిది తప్పనట్లేదు, అటువంటి తత్వంతో ఆ అమ్మాయి పుట్టకపోవటం అన్నది మీ దురదృష్టం. ఈ అబ్బాయి చేసుకోవటం అన్నది ఒక విధంగా ఆ అబ్బాయి దురదృష్టం. ఇంకొక అంశం మీరు లేవనెత్తున్నటువంటి ఒక కీలకమైనటువంటి అంశం, పిల్లలకు వస్తుందా అనేటటువంటి. ఏది వస్తుంది అనేది ఎవరికి ఏం చెప్తాం. ఎస్పెషలీ బుద్ధి మాందల్యం, మెంటల్ రిటార్డేషన్, స్లోనెస్ ఆఫ్ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేటటువంటి అంశాలు వంశపారంపర్యంగా వస్తాయి. ఎప్పుడు వస్తాయి అంటే కనుక తల్లిదండ్రులు ఇద్దరిది మేనరికమైనప్పుడు. ఏమో మీ ఇద్దరిది మేనరికమా? కాదు. ఓకే, మీ కాన్పు ఎలా జరిగిందమ్మా? నార్మల్ సార్. ఏమన్నా పాపకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వచ్చినాయా? ఆటోలోనే పుట్టింది సార్. ఓకే, ఇందాక ఏమన్నా సార్తో నువ్వు రంగప్రసాద్ సార్ మీరు 10 రోజులు మీ కళ్ళెదురుగుంటా పెట్టుకుని చూసుకోండి అన్నా. ఆ అమ్మాయికి 10 రోజులు అక్కర్లేదు, 10 నిమిషాలు చాలా అమ్మాయి ఏంటో చెప్పడానికి. ఆ 10 నిమిషాల సమయం నువ్వు తీసుకోలేకపోయావు. నువ్వేంటంటే అక్కడ బంగారం, ఆస్తులు చూడటానికి అమ్మాయి చక్కగా ఉంది అంటే పైన కనిపించే రంగులు హంగులకి నువ్వు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చావు. కాబట్టి ఇందాక సార్ చెప్పినట్టు ఏంటంటే ఆ అమ్మాయికి ఎటువంటి కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ అన్నది ఇంపార్టెంట్ అన్నది చాలా క్లియర్ కట్ గా మనకు ఉంది. ఈ అబ్బాయి మానసిక పరిస్థితిని కూడా మార్చేటటువంటి ట్రైనింగ్ కూడా ఇవ్వాలి. నాకు ఆ స్థాయిలో స్త్రీ కావాలి అంటే కనుక అలా లేదు, రానున్న రోజుల్లో అలా ఉండదు. దీనికి మీరు మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి. తగ్గ తీసుకొచ్చి మాట ఇదే ఇక్కడ తీసుకురా. 1 year మినిట్ బట్టి ఆమె ట్రీట్మెంట్ ఇప్పిస్తే తగ్గుద్ది. మేము తగ్గలేదు, పేపర్లు చెప్పేస్తాయి, డాక్టర్ గారు చెప్పేస్తారు ఆ అమ్మాయికి ఇంప్రూవ్మెంట్ లేదండి, ఇతను వెళ్ళిపోవచ్చు అనేది కోర్టుకి వెళ్ళవచ్చు. అప్పుడు కోర్టుకి వెళ్ళి లాజిక్ గా విడాకులు తీసుకో. పేపర్ రాసేయండి సార్. ఇప్పుడు వాళ్ళ సొంత అమ్మా నాన్న ఇస్తారు నీకు. 1 year చూసుకో, 1 year డైలీ డాక్టర్ గారు తీసుకెళ్ళు. 1 year అయితే ఇక్కడ రా, ఇదే ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ డాక్టర్ గారు వస్తారు, ఆ పేపర్లు చెప్తారు ఈ అమ్మాయిలో డెవలప్మెంట్ లేదండి అని చెప్తే నువ్వు వెళ్ళిపోవచ్చు, కోర్టుకి వెళ్ళిపోవచ్చు. ఏ కేసులు ఏమైనా ఉండవు, కోర్టులో విడాకులు చేస్తారు. ఆ పేపర్ దానికి ఇవ్వడానికి నువ్వు కూడా లెటర్ ఇవ్వాలి. మాకు 1 year మేము ప్రేమగా చూసుకుంటాము, ఆమె ఒక్క నిమిషం కూడా కన్నీరు పెట్టించము, ఎవ్వరు కోపంగా చూడరు, ఎవ్వరు రారు, ఆమెను దూషించరు, నేను మా అమ్మ బిడ్డలా చూసుకుంటాం. నువ్వు లెటర్ ఇచ్చేయి, వాళ్ళు లెటర్ ఇస్తారు, మేము సంతకం పెడతాం, సాక్షి సంతకం లాగా. నీ ట్రీట్మెంట్ డబ్బులు కావాలా, వాళ్ళ అత్తగారు కొత్త ఇస్తారు నీకు కావాలంటే. హాస్పిటల్కి వచ్చి వాళ్ళ అత్తగారు ఇస్తారు నీకు కావాలంటే. అన్నం పెడతావు, నువ్వు అన్నం పెట్టు నీ భార్యకి, నీ ఇంట్లో పెట్టుకో. మిమ్మ నాన్న ప్రేమ చూడండి, సగం తగ్గిపోయి జబ్బు నా లెక్క ప్రకారం. 1 year ట్రీట్మెంట్ చేయించు హాస్పిటల్లో, సగం తగ్గుద్ది నా లెక్క ప్రకారం. ఇక్కడ చూస్తురా, ఆమెను కూర్చోబెడతావు, నిన్ను కూర్చోబెడతావు, డాక్టర్ గారు కూర్చోబెట్టు, వీళ్ళే క్వశ్చన్లు ఎత్తారు. నువ్వు 100 క్వశ్చన్లే నీ భార్యని, నీ భార్య దోషం ఉందని మాకు చూపించు, నువ్వు వెళ్ళిపో, కోర్టుకి వెళ్ళిపో హ్యాపీగా. నువ్వు 1 year మంచి భోజనం పెట్టి ఆమె ఆరోగ్యంగా ఉంచి సంతోషంగా ఉంచి మిమ్మ మీ నాన్న సేవ చేయండి, మీ ఇద్దరు కలిపి. ఆమె కూడా ప్రేమగా ఉంటది. ఏమ్మా అది ఉంటానుంది. ఆలోచించు టైం ఇవ్వండి. ఇంత నిజాయితీగా డాక్టర్ గారు చెప్పిన తర్వాత నువ్వు ఇంకా టైం అడుగుతున్నావు అంటే నువ్వు దొంగోడివి. నీ ఎవరో గాడపిల్లలు తిరుగుతున్నావు, ఏదో మేము ఏదో ఎక్కువ కట్టడం వస్తే వాడిని చేసుకో దాన్ని చేసుకోరా అని ఉంటుంది. టైం పడుతుంది ఎందుకంటే నువ్వు మోసం చేయడానికి. ఇంకేం దారులు తప్పించుకోవడానికి ఏ దారులు లేవు. 4 ఏళ్ల కింద భర్త చనిపోయాడు, 2 బిడ్డలు ఇచ్చాడు. అమ్మాయి అబ్బాయా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు. మళ్ళీ నీకు అమ్మా నాన్న మళ్ళీ పెళ్లి చేయాలనుకున్నారు. అవును. అప్పుడు నువ్వు పాషాని పెళ్లి చేసుకున్నావు.
అవును. అంతేగా నాన్న? అంతే. ఈ భాష నీకు ఎప్పటి నుంచి తెలుసమ్మా? పెళ్ళప్పుడే తెలుసా, అంత ముందు తెలుసా? పెళ్ళప్పుడే తెలుసు, అంతకుముందు తెలియదు. అంత ముందు తెలియదు. ఆయనది ఆ నాగరికల్లు టౌనే. నార్కంటోనే. ఈ భాష ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు, ఆ సంగతి నీకు తెలుసా? తెలుసు. ఆ అమ్మాయి అలాగే ఉంది, ఆ అమ్మాయికి విడాకులు ఇవ్వలేదు, ఆ అమ్మాయికి ఒక బిడ్డ ఉంది, తెలుసా? తెలుసు. మరి ఆ అమ్మాయికి విడాకులు ఇవ్వకుండా మనం నువ్వు చేసుకోవటం నీకు ఇష్టమైందా? ఇష్టం లేకున్నది, కానీ ఆయన వచ్చి ఈయన మా బావకి ఫ్రెండ్, ఈయన మా బావ ఫ్రెండ్ ఉంటే వీళ్ళ భార్య ఇట్లా వెళ్ళిపోయింది అని ఆయన ఏడ్చుకుంటా ఇంట్లో ఎప్పుడు ఉంటుండే అంట. ఒక మా మామ కూతురు ఉంది, మళ్ళీ పెళ్లి చేసుకుంటావా, మళ్ళీ నీ భార్య వస్తుందా మళ్ళీ అంటే, ఏమొస్తుంది ఇంకా ఆమె వెళ్ళిపోయినాక వేరే అతనితోని. నేను అందరి ముందల కమిటీ, ముస్లిం కమిటీలో అందరి ముందల నేను కాలు మొక్కి నువ్వు కావాలి, నువ్వు తప్పు చేసినా కానీ నువ్వు కావాలి, నాకు కొడుకు ఉన్నాడు ఒకడని నేను కాలు మొక్కితే అంతమందిలో నాకు నెట్టేసింది. చుక్కలోకి ఎక్కినోడు చక్కనోడు, ఎవ్వరికి ఎప్పటికీ దక్కనోడు. నేనా పాషానా? పాష ఎవరికి దొరకట్లా. నీకేం అన్యాయం జరిగింది, నీకేం కావాలి? నాకు నా భర్త కావాలి సార్. నాకేంటంటే రెండో పెళ్లి చేసుకున్న ఎవరు అన్న చెల్లెలకి అక్రమ సంబంధం కట్టిండు. నేను మా అన్నకి పెళ్లి చేసుకున్నాను, అన్న పుకారాలు చెప్పిండు, కానీ నేను అగ్నిగుండంలో అయినా సరే దుంకుతా, ఆయన కోసం ప్రాణాలను ఇస్తా, కానీ నేను తప్పు చేయలేదు సార్. సాక్ష్యం లేదు, సాక్ష్యాలు కూడా లేవు ఆయన దగ్గర. ఉత్త అనుమానంతో నా మీద కోపం కసి పెట్టుకొని నన్ను ఎంత చిత్రహింసాలు సార్. మొన్నటి వరకు కొట్టి చచ్చిపోయేంత దెబ్బలు కొట్టింది సార్ నన్నైతే. నాకేం ఆస్తులు అంతస్తులు కోరతలేదు సార్, నా భర్త నాకు కావాలంతే. ఏడుకొని ఇదే మాట సార్ నాది. భాష మీకు బంధువా లేకపోతే బయట? దూర బంధువే సార్. నేను 10th ఎగ్జామ్ రాసేటప్పుడు నా వెంట వాడి ప్రేమించుకున్నాను సార్. ఫస్ట్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాం పెద్దవాళ్ళ దాంట్లోనే. ఆ అనుమానం ఎట్టొచ్చిందో తెలియదు, ఆయనకు అనుమానం లేదు. ఈ 2 సంవత్సరాల నుంచి పడుకొని ఇంటికి వస్తలేడు. పొద్దుగాల 9:30కు 10కి వస్తాడు, మళ్ళీ నైట్ అదే టైం అవుతుంది సార్. వచ్చి మళ్ళీ పోయి ఆమె దగ్గరనే ఉండడు. ఇంకా మా దగ్గర ఉండకం లేదు, చేసుకోం లేదు. రాత్రి పగులు నరకం అనుభవిస్తున్నాను సార్ నేనైతే. ఏ కాలం చెప్తున్నాడు? పెళ్లి అని చెప్తున్నాడు సార్. నేను పెళ్లి ఎవరు చేసుకోలే, నా మీద అది ఒక నింద పెట్టిండు. ఇంటికి ఎట్లా బాగా కొట్టిండు సార్ నన్ను. టైఫాయిడ్ పడి ఫుల్ టైఫాయిడ్ జ్వరం వచ్చి పడిపోయినాక ఇంకా మా నాన్న ఫోన్ చేసిన, నాన్న వచ్చిండు, పెద్ద మనుషులను కూర్చోబెట్టిండ్రు, మాట్లాడిన. నేను తోలియని అన్నాడు. తోలియని అంటే కమిటీ హాల్లో కూర్చోబెట్టిన సార్ ముస్లిమ్స్లా. నేను 4 దినాలు పోయేస్తా అని ఇంకా అందరికి చెప్పి పెద్ద మనుషులు చెప్పి వెళ్ళిపోయినా సార్. చెప్పిన వాళ్ళ అన్న మా బావ పెద్ద అందరు ఉన్నారు. ఈ 2 ఆమె చేసుకున్నప్పటి అన్ని చాలా ఘోరంగా కొట్టి ఇవన్నీ వాపులే సార్. అవన్నీ కొడితే ఎట్లా నాలుగే బయట తీసి మైకంలో వెళ్ళిపోయినా సార్. 4 సార్లు చచ్చి బతికినా సార్ నేను. ఏం లేదు, మా ఆయన మీద ఎంత కొట్టినా కానీ నాకు కోపం లేదు. నా భర్త నాకే రావాలి, ఎందుకంటే ఎంత కొట్టినా ఎంత చంపినా నా భర్త నాకు అని అంటున్నా అంతే. పాష అన్నాడంట, నజరీము వాళ్ళ అన్నయ్య ఎవరు కజిన్ బ్రదర్ అవుతారంట, మీ ఇద్దరికి ఏదో సంబంధం ఉంది, నిన్ను కొట్టాడంటే కూడా బెడ్రూమ్ లో కొట్టాడని చెప్తాడు. తప్పు సార్ అది. అదే నిజమేంటి అందులో? తప్పు. మా అన్న వచ్చినప్పుడు అదే చెప్తున్నాం కదా సార్, అక్రమ సంబంధం కట్టినాను చెల్లెలకి, అన్నకు అక్రమ సంబంధం కట్టిన. నీ పెద్దమ్మ కొడుకా? పెద్దనాయన కొడుకు. పెద్దనాయన కొడుకే, బ్లడ్ రిలేషన్. రిలేషన్ పెద్దనాయన కొడుకు. అక్రమ సంబంధం. అన్న ఎవరైనా చెల్లెల దగ్గర పండుకుంటారా సార్? అప్పుడు మీ అన్నయ్య ఏమన్నాడు? మీ ఇద్దరు సంబంధం ఉందండి అంటే మీ అన్నయ్య మనలే కోపం చేసిండు సార్. ఏం మాట్లాడుతున్నాను మీకు అంటే, తాగి ఉండు, బాగా డ్రింక్ వేసిండు, తాగి ఉండు. ఇంకా రాత్రి ఇప్పుడు ఏమవుతుంది అని తెలంగాణ అడిగినాం. అడిగితే పక్కన కూర్చున్నందుకు అనుమానించాడా? అంటే నాకు జ్వరం వస్తే చూసిపోనికొని వచ్చింది సార్. చూసిపోనికి వస్తే అనుమానం కట్టిండు. తనేం చెప్పింది, నజరీం ఏం చెప్పిందంటే, నేను మా అన్నయ్యతో నాకు సంబంధం ఉందని నన్ను కొట్టి ఇచ్చేసాడు సార్. అన్నతో ఎవరైనా ఇట్లా తప్పు చేస్తారా? నేను ఒంటో బాలే పక్కన ఉన్నా, అందరూ మా బంధువులు కూడా ఉన్నారు, వచ్చి పటాపటా కొట్టాడు అని అన్నాడు. నా కళ్ళతోటి నేను చూసిన సార్. ఇటువంటి విషయాలలో మొగోంది తప్పు ఉండదు. ఎందుకంటే ఆడి మనిషి మూమెంట్ ఇస్తేనే ఏ మొగోడైనా సరే ఆటోమేటిక్గా వాడు ప్రొసీడ్ అవుతాడు. నేను లేని సమయం చూసి ఇంట్లోకి వచ్చి వాళ్ళిద్దరు ఆ విధంగా ప్రవర్తిస్తుంటే చూసి ఏ మొగోడు తట్టుకుంటాడు సార్?
మరి ఆమె తప్పు చేయలేదు కన్నా, చేయలేదంట కదా అన్న. ఇప్పుడు సార్ మెరిసేదంతా బంగారం కదా సార్, ఆకుపచ్చ కలర్ ఉన్నని రామచిలుకలు కావు. అంటే అబద్ధం చెప్తుంటావా? ఇప్పుడు నేను అబద్ధం చెప్తున్నాను, ఆమె అబద్ధం చెప్తున్నాను కదా సార్. ఇప్పుడు నా నాలుగోతో చెప్తున్నా మీరు వింటారు, ఇక్కడ షో చూసేటోళ్ళు వింటారు, కానీ ఇక్కడ నుంచి డైరెక్ట్ అతనే వింటాడు. ఏం సార్ ఆమె మీద నింద వేసి నేను అవును ఒక పెళ్లిగాని అమ్మాయిని తీసుకొని నేను తిరుగుతున్నా, దానికి మీరు ఎట్లా పాస్ అయ్యేది తప్పు అని చెప్పచ్చు. ఆమెకు నేను పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పిన, చేసుకోరా ఒకటి కాకపోతే 4 చేసుకో, నేను మళ్ళా నాకు ఫోన్ చేయి, ఎవరు రాని ఫోన్ పెట్టేసేయి అన్నది. చెస్ట్ పెయిన్ వచ్చి నేను తనలాడైనా సార్, నాకు ఇప్పుడు అంత ఇది వస్తుంది, ఏడ్చిన. పక్కల తల్లి లేదు, తండ్రి లేడు, అన్న లేడు, చెల్లె లేరు, ఎవరు లేరు, అందరు ఉన్నారు, కానీ వాళ్ళందరినీ కాదని ఆమెను చేసుకొని వచ్చిన. నేను ఒక్కని చేసుకొచ్చి 13 సంవత్సరాలు కంటికి రెప్పలాగా చూసుకుంటూ వచ్చి 2 కాన్పులు అయితే ఆమెకు ఒక ఆడి మనిషి అయి నేను ఆమెకు సేవ చేసిన. ఎర్లీ 3 గంటలకు లేచి మొత్తం ఆమె డెలివరీ అయిన బట్టలు ఒక సంచిలో పెట్టుకొని సార్ చెరువుకు తీసుకుపోయి, జనాలు చూస్తే తెల్లారితే జనాలు చూస్తారని చెరువులో ఉతికి తీసుకొచ్చి మళ్ళీ ఈమె వంట చేసి పిల్లగానికి ఈమె వంట చేసి పెట్టి మళ్ళీ నేను పని మీదకి పోయేది సార్. టైం టు టైం వచ్చి ఆమెకు టిఫిన్ ఇచ్చేది, అన్నం ఇచ్చేది. వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా వచ్చిర్రా అడిగినరా? ఎవరులే సార్. అటువంటి వానికి నమ్మక ద్రోహం ఎందుకు చేస్తారు సార్? ఇప్పుడు మీ ఇద్దరు ఎన్నాళ్ళు కలిసి ఉన్నారు నాన్న? 13 సంవత్సరాలు సార్. ఈ 13 సంవత్సరాల్లో ఎప్పటి నుంచి నీకు ఈ డౌట్ వచ్చింది? ముందు నుంచి ఉందా? లేదు సార్, జస్ట్ 2 సంవత్సరాల వెనక్కి అంతవరకే. 11 ఏళ్ళు బాగున్నారు, 13 సంవత్సరాలు అన్నేళ్ళు బాగున్నారు. అవును సార్. మరి ఎందుకు వచ్చింది నాన్న తేడా? ఎందుకు వచ్చింది నాన్న? మళ్ళీ అదే నేను కళ్ళతో చూసినందుకే కదా సార్. కళ్ళతోనే చూడలే ఏం లేదు సార్, మొత్తం అబద్ధమే సార్. అసలు మేము ఎవరన్నా అన్న దగ్గర చెల్లెలు చూసి అసలు ఎంత బుద్ధి తక్కువ అయితే అనుకుంటుంది, బుద్ధి తక్కువ అయితే మంచిగా వస్తారు సార్ ఆడదాని దగ్గర. అప్పటికి వాళ్ళ మామ చనిపోయాడు, ఆమె సింగిల్ గా ఉన్నది, ఈమె సింగిల్ గానే ఉంది. పక్కన మెత్త కూడా ఉందమ్మా, ఇక్కడ చూడండి సార్. ఆయన కొట్టి కత్తి మీద గొంతు మీద కత్తి పెట్టినప్పుడు మా అత్త ఉంది పక్కనే ఉండి, మా అత్త ఉండి కొట్టకుండా చేయకుండా ఏందో రాపించుకో, ఎందుకు కొడతావు ఆ పిల్లని అని చెప్పింది. కానీ సింగిల్ గా ఉంటే ఒకటి తీసుకొని అని చెప్పలే. మా అత్త బుద్ధి చెప్పి మమ్మల్ని పని నేర్పించింది సార్ నాకు హోటల్ చేసుకొని. ఎందుకు తప్పు చెప్తాడు, ఎందుకు అబద్ధాలు చెప్తాడు అని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఇద్దరికైతే పెట్టలేము కదా సార్. సరే పెట్టి రాపించుకున్నా, ఇది వీళ్ళ గొంతుల మీద కత్తి పెట్టి రాయించుకున్నా. పోలీస్ కంప్లైంట్ ఎందుకు చేయలేదు సార్? మా నాగర్ కర్నూలులో పోలీసు వాళ్ళు లేకున్నారా? పక్కింటోళ్ళు కానీ ఊర్లో కానీ ఎవరైనా మాట పోలీసులు చెప్పావా? చెప్పినా తీసుకోపోయి చూపించినా ప్రూఫ్ వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు సార్? మనం ఆలోచన ఎందుకంటే నడవదు కాబట్టి యాక్షన్ తీసుకోలే, అది నడవదు కాబట్టి యాక్షన్ తీసుకోలే. ఇది నడవదు కానీ కత్తి పెడితే ఎందుకు నడవదు? అటెండ్ మర్డర్ కేసు కింద తీసుకుపోయి లోపల పెడతారు కదా సార్. రాసిచ్చిండు, కత్తులు పెట్టిండ్రు అవన్నీ మనకు చెప్పలే, కొట్టిండు చేసిండు చెప్పలే. అక్కడ చెప్పలేదు, ఇక్కడ చెప్తుంది. మీరు ఆలోచన చేయండి సార్. నాన్నప్పుడు నీకేం కావాలి నాన్న? నేను ఏ తప్పు చేయలేదు సార్, నేను తప్పు చేయలేదన్నా కానీ నేను నమ్మలేడు. ఆయన నమ్మలేక ఇంకా నేను ఏం చేయాలి? ఒకవేళ తప్పు చేసిందని అయితే 2 సంవత్సరాలు అంది. మళ్ళీ మేము చేసుకున్నా కొడుకు వచ్చి నేను దెబ్బలు తినుకుంటా సస్తు బతకనికి నాకేమవసరం సార్? ఎవరు దొరకపోతే నేను పోవాలంటే చెప్పండి సార్ మీరే. ఆమె పెళ్లి చేసుకున్నావు కదా, పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు మళ్ళా నజీర్ దగ్గరికి వెళ్ళావా? ఎవరి దగ్గరికి? ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళావా? అవును వెళ్ళాను. అప్పుడు కూడా ఎట్లా ఇంకొకటి అది కూడా చాయిస్ ఇచ్చిన. 2 రోజులు ఈమె దగ్గర ఉండి 1 రోజు ఆమె దగ్గర ఉన్నా సార్. మళ్ళా అప్పుడు ఏంది బ్యాచిలర్ పోరగానికి తీసుకొని మళ్ళీ ఇక్కడ సిటీకి వచ్చింది. సిటీకి వచ్చి ఇక్కడ శిల్పారామం, రామోజీ ఫిలిం సిటీ ఇవన్నీ తిరిగింది. ఇంకా ఎన్ని ఛాయిస్లు ఇవ్వాలి సార్? జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.